మాటకి కట్టుబడి నిబద్ధతతో ప్రజలకు సేవలందించిన ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, మాజీ ఎమ్మెల్యే జిఎస్ రావు మృతి తీరని లోటని పలువురు ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం నగర కాపు సంఘం ఆధ్వర్యంలో మంజీరా కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన స్వర్గీయ ముద్రగడ పద్మనాభం జిఎస్ రావు సంస్మరణ సభకు రాజకీయ పార్టీలకు అతీతంగా పలువురు నేతలు తరలివచ్చారు. పార్టీలకు అతీతంగా కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, మాజీ పిసిసి అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జిఎస్ రావుల సంస్కరణ సభకు అన్ని వర్గాలకు చెందిన వారు, అన్ని కులాలకు చెందిన వారు, అన్ని పార్టీలకు చెందిన ప్రముఖులు విచ్చేశారు. నగర కాపు సంఘం అధ్యక్షుడు నందేపు శ్రీనివాస్ ఈ సంస్మరణ సభకు అధ్యక్షత వహించారు. నీతి, నిజాయితీ, విలువలతో కూడిన రాజకీయాలు చేసిన ముద్రగడ పద్మనాభం చిరస్మరణీయుడైన నాయకుడని పలువురు కీర్తించారు. కాపుల అభ్యున్నతి, బీసీ రిజర్వేషన్ హోదా కల్పించాలని ఆయన చేసిన పోరాటాలు, ఉద్యమాలు మరువలేనివని అన్నారు. ముద్రగడ పద్మనాభం జిఎస్ రావుల మృతి కాపులకు తీరని లోటు, ఘనంగా నివాళులర్పించడం జరిగిందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, జోగి రమేష్, కురసాల కన్నబాబు, శైలజనాథ్, ఏపీఐఐసి మాజీ చైర్మన్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ బైరాజు ప్రసాద్ రాజు, ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులు, సోము వీర్రాజు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, మాజీ ఎమ్మెల్యేలు పుప్పాల వాసుబాబు, తలారి వెంకట్రావు, రౌతు సూర్యప్రకాష్ రావు, జ్యోతుల చంటిబాబు, డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, కరణం ధర్మశ్రీ, అంబటి మురళి, మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, మార్గాని భరత్రామ్, అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడూరి శ్రీనివాస్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జడ్పీ చైర్మన్ విపత్తి వేణుగోపాల్, కాపు జేఏసీ నాయకులు దాసరి రాము, వైఎస్ఆర్సీపీ నాయకుడు జెట్టి గురునాథం, తూర్పుగోదావరి జిల్లా డిసిసిబి మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఘన్ని కృష్ణ, పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ దౌలూరి దొరబాబు, తెలుగుల గాండ్ల కార్పొరేషన్ మాజీ చైర్మన్ సంకిస భవానీ ప్రియ, పోలు విజయలక్ష్మి, ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి కాపు సంఘం ప్రతినిధులు నందేపు శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, నగర కాపు సంఘం గౌరవ అధ్యక్షులు, డిసిసిబి మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, యువ నాయకులు జక్కంపూడి గణేష్ పర్యవేక్షించారు. అతిథులను సాదరంగా స్వాగతించారు. అతిథులు మాట్లాడుతూ పదవుల కంటే ప్రజలే ముఖ్యమని నమ్మి ముక్కుసూటితనంతో కేవలం ప్రజల కోసమే తన జీవితాన్ని దారబోసిన నిస్వార్థ నాయకుడు అని వివరించారు. ఆనిముత్యం లాంటి నాయకుణ్ణి మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కోల్పోయామని, దేశ చరిత్రలోనే నీతి నిజాయితీ గల నాయకుడిగా తన రాజకీయ జీవితంలో ఎక్కడా అవినీతి మచ్చ లేకుండా ప్రజలకు సేవలందించిన నాయకుడు ముద్రగడ పద్మనాభం మృతి తీరని లోటు అని పేర్కొన్నారు. ఆ కుటుంబానికి ధైర్యం ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. కలిసి పయనం చేసిన వాళ్ళు కావచ్చు, ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం లేదా పోరాటాల్లో పాల్గొన్న వాళ్ళు కావచ్చు, మీకు ఎక్కువ అనుభవాలు ఇక్కడ ఉంటాయి. అవన్నీ ఎవరిని కదిలించినా ఈ 2-3 లక్షణాలు అయితే ప్రముఖంగా కనిపిస్తున్నాయి. రాజీ లేని మనస్తత్వం, నిబద్ధతతో కూడిన జీవితం. ఎవరైనా పదవుల్లో ఉండడం ద్వారా ఉన్నత స్థానాలకు పోతారంటే పదవులను త్యాగం చేయడం ద్వారా అంతకంటే ఎక్కువ ఉన్నతంగా ఎదగగలిగిన ఒక గొప్ప లక్షణం చాలా అరుదుగా కనిపిస్తుంది. 4 సార్లు ఎంపీగా, 4 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎంపీగా, 2 సార్లు మంత్రిగా చేసిన మధ్యలో ఆయన చాలా కాలం పాటు అసలు వీటికి దూరంగా ఉన్న ఆయన ఎప్పుడు పోరాటానికి ఒక పిలుపు ఇచ్చినా వేలల్లో కదిలి రావడం కానీ,
ఇంతకుముందు ఎవరో అన్నట్టు ఒక జిల్లాకు పరిమితము, ఒక కులానికి పరిమితం కాకుండా రాష్ట్రం అంతా కూడా అది ఒక సంచలనం సృష్టించడం కానీ ఇదంతా దేన్ని సూచిస్తుంది అంటే ఆయన మనస్తత్వము, ఆయన లక్షణాలు ఏవనేది అప్పటికే ఈ సొసైటీ అర్థం చేసుకుంది. ఇలాంటి నిబద్ధతతో కూడిన జీవితం, అది రాజకీయమైనా సరే, అది ఎంతటి పదవైనా సరే తృణప్రాయంగా వదిలేయగలిగిన తత్వం. కాపు సంక్షేమం కోసం, కాపుల రిజర్వేషన్ల పేరుతో మొదలైన ఉద్యమైనా ఎక్కడ వెనుకబాటుతనం ఉన్న బలహీన వర్గాల తరపున కూడా నిలబడగలిగిన లక్షణం. ఇవన్నీ ఉన్న నాయకులు కొద్దిమంది ఇక్కడ కనపడుతున్న ఈ నాయకుల్లో అది కనపడితే, నా వైపు నుంచి చూస్తే ఇంతకుముందు జోగి రమేష్ అన్నట్టు వీళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి గారికి దగ్గరగా ఉండడం అనేది కూడా యాదృచ్ఛికమని నేను అనుకోను. అదేదో అనుకోకుండా యాక్సిడెంట్ కాదు. వీళ్ళందరిలో కామన్ లక్షణం ఉంది, అదే వాళ్ళని దగ్గరికి చేస్తుంది. ఎక్కడ అన్యాయం జరిగితే సహించలేకపోవడం, దాన్ని క్వశ్చన్ చేయాలనే తపన, అది ఎవరికైనా సరే సొసైటీలో. అలాగే మనం ఏ మాట మీద చెప్తే దాని మీద నిలబడాలనే మనస్తత్వం. ఆ పోరాటాలు అది. ఎందుకంటే పోరాటానికి ఎప్పుడు కూడా ఆ నిర్ణయం, ఆ నిర్ణయాన్ని పట్టుకొని అందరూ వెంటనే అది సక్సెస్ అవుతుంది. అంతేగాని 10 మందికి 10 మందిని చేస్తామంటే చేయాలి, కన్సల్టేషన్ ఉండాలి, కానీ నిర్ణయం మాత్రం నాయకులు తీసుకోవాలి. అలాంటి నిర్ణయం తీసుకునే నాయకత్వం లక్షణం పద్మనాభం కరెక్ట్ ఉండేది. ఆయన అందుకే ఆ గౌరవం ఉండేది ఆయనకి. అందుకే ఆయనకి వేలాది మంది, లక్షల మంది ఈ కులానికి సంబంధించిన అభిమానులు ఆయనకు ఉండేవారు. సరే, రాజకీయాలకు వచ్చినప్పుడు ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, ఆయన అభిప్రాయం ఆయనది, నా అభిప్రాయం నాది, ఎవరి అభిప్రాయం నాది. ఇంకో వాస్తవం చెప్తే నన్ను మా పార్టీలో కూడా నన్ను ఒప్పుకోరు, మీరు కూడా నన్ను అంగీకరిస్తారు తెలియదు. ఎందుకంటే ఆయన నేను ముందు ఒక రాజకీయ పార్టీలో చేరుతానంటే నేను ఒప్పుకోలే, నిజంగా చెప్తాను. ఇంకా మేము మిగతా విషయాలకు వెళ్ళను, ఆ ఒక్క విషయమే చెప్తాను. ఎందుకంటే ఆ నాయకత్వం ఉండాలని కోరుకున్న వ్యక్తులు మేము. అలాగే దేశాలు కూడా ఒక పెద్ద ఆయన కాపునాడు పెట్టడంలో వ్యవస్థాపకుల్లో ఒకరు, ఆ రోజున్న మిర్యాల వెంకటరావు గారు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళందరికీ పితామహుడు రంగ గారు, మారాయ ఆరోగ్యంలో, ఇక రామ్మోహన్ గారు ఉన్నారంటే మాతో సహచరుడు. మేమందరం కలిసి పనిచేస్తాం, ఎన్నో ఆట పోటీలు తిన్నాం, ఏదైనా ఎవరికొవరు అనుకుంది. అయినప్పటికీ ఈరోజు ఎంతమంది వచ్చి ఇందాక మాట్లాడని చెప్పారు కొంత పెద్దలు, అన్ని కులాలలో వచ్చి ఇవాళ ఆ రకంగా పద్మనాభం గారిని, జయశ్రావు గారిని, అరుగురు వ్యక్తిత్వం గురించి, వారి తాలూకు మంచిగా వారి గురించి ఒక 2 మంచి మాటలు చెప్పడం మా అందరికీ గర్వకారణం. అది మా అందరికీ కూడా నివాళులు అర్పించడానికి ఎప్పుడైనా ఎవరు ప్రజలకు మేలు చేస్తారు, వారి పట్ల ప్రజలు ఉంటారు అనే దానికి నిదర్శనంగా ఈరోజు ఇక్కడ అన్ని పార్టీల వారు, అన్ని కులాల వారు అందరూ కూడా ఇక్కడికి రావటం జరిగింది అనేటటువంటిది వాస్తవమైనటువంటి విషయం. ముఖ్యంగా ముద్రగడ గారిని తోటి ఒక సభలో పాల్గొనడం జరిగింది. వంగవీటి మోహన్ రంగ గారిని ఆ రోజున ఆయన హత్యానంతరం నా భర్త జక్కంపూడి రామ్మోహన్ రావు గారిని షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఇస్తే ఈయన బయట గవర్నర్ గారిని కలవటం కోసం వెళ్ళినప్పుడు ఆ సమయంలో జరిగినటువంటి సమావేశంలో వంగవీటి మోహన్ రంగారావు గారి అస్థికలు తీసుకొస్తున్నారు, మనందరం కూడా పార్టిసిపేట్ చేయాలి, అందరం కూడా ఐక్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొనని ఒక పిలుపు ఇవ్వడానికి నాయకులందరూ కాకినాడలో సమావేశమైనప్పుడు లక్షలాది మంది ప్రజల ముందు ఆ రోజున ముద్రగడ గారు రావటం జరిగింది. అక్కడ ఇక్కడ అన్యంగా భావించద్దు, వారు తనకు తానే శత్రువు, తనకి ఎదగడానికి ఆయనే కారకుడు, ఆయన నిర్ణయాలు, ఆయన నిబద్ధత ఆ స్థాయికి తీసుకెళ్ళే, ఆయన ఇబ్బంది పడడానికి, నష్టపోవడానికి కూడా ఆయన కారణం. అంటే రాజీ లేని పోరాటం అనేటటువంటి దృక్పథంతో వెళ్ళి
చాలా ఇబ్బందులు పాలైనటువంటి వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తి మరి ఎప్పుడు కూడా ఏదో ఉద్యమంలోనే ప్రాణాలు అర్పిస్తాడు అని చెప్పేసి అనుకునేవాళ్ళం. ఆయన ఏ ఉద్యమం చేపట్టినా సరే చాలా భయానకమైనటువంటి ఆతృతతో ఆందోళనతోటి ఆ ఉద్యమంలో భాగస్వాములు అయ్యేవాళ్ళు. ఎప్పుడు ఏం తీసుకుంటాడో లేదు. ఈ లోపల రాజకీయ పక్షాలు అన్న తర్వాత ఎదుగుతుంటే ఎవరు ఊరుకుంటారండి, ఎవరు ఊహనాలు తయారు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న గిరిజన వెంకటస్వామి ఎంపీకి ఎక్కువ బాబు ఈ లోపల మాకు పూర్తి వచ్చేసింది, నువ్వు ఎందుకయ్యా ఎమ్మెల్యేగా పోటీ చేస్తే సరిపోతుంది అని ఇద్దరు ఉండేవారు. వారిద్దరు కలిసి మా పద్మనాభం గారు ఏదో చిన్న డైరెక్టర్ అడిగాడు ఆ మనిషికి. ఆ మనిషికి మాకున్న ఒక పెద్ద ఆయనకి ఏమి ఇవ్వనిచ్చేవాడు కాదు. ఆయన ఏదో ఇక్కడి నుంచి సాగనంపేయాలని ఆయన ప్రయత్నం. ఈ లోపల నెహ్రూ గారు అందరూ ఆయన బ్రతుకులాడటం. ఆయన 99లో ఈ మధ్యలో నేను వెళ్ళాను ఆయన దగ్గరికి, పద్మనాభం గారి దగ్గరికి. విద్యాసాగర్ గారు నన్ను పంపించారు, స్టేట్ అధ్యక్షుడు ఆయన. ఆయన మా ఇంటికి వచ్చి ఆయన పరామర్శించి ఎవరికి చెప్పొద్దని కూడా చెప్పాడు. ఎందుకంటే ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం అది మంచి అయినా చెడైనా కానీ దూసుకెళ్ళిపోవడానికి పోరాట యోధుల లక్షణం అది. అటువంటి పోరాట యోధుడు ముద్రగడ పద్మనాభం గారితో నాకు ఎన్నో పరిచయాలు ఉన్నాయి. ఒకసారి నెహ్రూ గారు కళా వెంకటరావు గారిని ఇంకొక ఆయన్ని పద్మనాభం గారి దగ్గర తీసుకెళ్ళమని చెప్తే అక్కడికి వెళ్తే సాయంత్రం 4 గంటలకి వెళ్తే అక్కడ నేను అసలు చాలా పూర్ ఈటర్ నేను. అలాంటిది ఆ టేబుల్ నిండా చాలా రకాల ఆహార పదార్థాలు మాంసాహారాలను పెట్టి మీరు తినాలి, తినకపోతే మేము చచ్చుతామని చెప్తుంటే సంవత్సరాల నుంచి పనిచేసిన వాళ్ళు అది ఎంతో క్రెడిబిలిటీ, ఎన్నో సంవత్సరాల వాళ్ళ జీవిత త్యాగాలు ఉంటేనే ఒకప్పుడు ఏదైనా పెద్ద పెద్ద కార్యక్రమాల్లో బయట రావడం ఉండేది. ఇప్పుడు పెద్ద చిన్న లేకుండా ఎటువంటి వాతావరణం వెళ్తుంది. అక్కడ కొంతమంది చిన్నపిల్లలు తెలిసి తెలియక పద్మనాభం గారనో రెడ్డనో ఇలాంటంటే కొంచెం బాధేసి, అంటే మేము కులం కోసం పనిచేస్తున్న వాళ్ళం, మాకు ఇదేంటి రేపొద్దున కులం కోసం పనిచేసే వాళ్ళు మమ్మల్ని కూడా ఇట్లాగే ఎవరు పడితే వాళ్ళు ఏదైనా మాట్లాడతారా, మేము ఎందుకు పనిచేస్తున్నామని మనసు బాధేసింది. కానీ ఈరోజు ఈ సభను చూసిన తర్వాత సమాజానికి పనిచేసిన వాళ్ళు, జాతి కోసం నిలబడే వాళ్ళకి ఎప్పుడుగా గుర్తింపు ఉంటుంది. అంత అద్భుతంగా ఈరోజు రాజమండ్రిలో మా రాజమండ్రి కాపు సంఘం పెద్దలందరూ కలిసి, అలాగే అన్ని రాజకీయ పార్టీ పెద్దలందరూ కూడా కలుపుకొని ఒక మంచి అద్భుతమైన అన్ని పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, అన్ని వర్గాలకు గ్రూపులకు అతీతంగా అద్భుతమైన 1000 మందితో ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన మీకు ముందు ధన్యవాదాలు. అన్ని మంచి పనులే చేస్తే ఎక్కడ పొరపాట్లు తప్పులు లేకపోతే వాడు దేవుడు అవుతాడు. నెక్స్ట్ మీరు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడున్నటువంటి తరం ఎవరికి కూడా ఆయన గురించి తెలీదు. పద్మనాభం గారు 78లోని, 83లోని, 85లోని, 89లోని 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన ఎంపీగా పనిచేశారు, 2-3 సార్లు మంత్రిగా పనిచేశారు. ఇన్ని చేసినప్పటికీ కూడా ఆయన ఈ కాపు ఉద్యమాన్ని భుజాన్ని వేసుకున్న తర్వాత మళ్ళీ శాసనసభ్యుడిగా అవ్వలేదు. మీరు గుర్తుపెట్టుకోండి మీరు అందరూని. అటువంటి వ్యక్తికి నివాళులు అర్పించడం అనేటువంటిది, ఏ విధంగా నివాళులు అర్పించాలనేటువంటిది మనం కూడా ఆలోచన చేయాలి. ఏ కారణం చేత ఆయన మళ్ళీ శాసనసభ్యుడిగా ఎన్నిక కాలేదు, అది అయిన తర్వాత సర్వం కోల్పోయినటువంటి వ్యక్తి, మచ్చలేనటువంటి మనిషిగా నీతి నిజాయితీలకి మారుపేరు ముద్రగడ పద్మనాభం అనేటువంటి విధంగా వచ్చినటువంటి వ్యక్తి. అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి గురించి చాలా బాధ కలిగేటువంటి విషయంగా మన సోదరులు వాళ్ళకి అవగాహన లేకపోవటం, ఆలోచన లేకపోవటం, ఆయన గురించి తెలియకపోవటం అనేటువంటి జరిగింది. 2 మాటలు మాత్రం వారి గురించి నేను చెప్తాను. ఒకటి, ఒక అరుదైన విలక్షణమైన క్యారెక్టర్ కలిగినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. బహుశా ఈ సమాజంలో అలాంటి పట్టుదల, రాజీ పడని ధోరణి ఉన్నటువంటి రాజకీయ నాయకుడిని నేను చూడలేదు.
భవిష్యత్తులో కూడా చూస్తానని నేను అనుకోవడం లేదు. ఆయన కాపుల కోసం ఒక యోధుడిలాగా పోరాడినటువంటి వ్యక్తి. ఆయన మరణించటం కాపు సమాజానికి కాక రాష్ట్ర రాజకీయాలకు కూడా తీరని లోటుగా నేను భావిస్తున్నాను. రెండవ అంశం జిఎస్ రావు గారు. వారు సుదీర్ఘమైన రాజకీయాలు కలిగినటువంటి వ్యక్తితో పాటు పిసిసి అధ్యక్షులుగా చేశారు. కాపు తెలగ బలిజ ఒంటరి సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా సెక్రటరీగా చేశారు. కాపునాడు అప్పటికి ఏర్పడలేదు. 88లో కాపునాడు ఏర్పడింది. ఆయనకు కూడా ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది. దాంతోపాటు ఇద్దరు వ్యక్తుల ఫోటోలు ఉన్నాయి. ఒకటి వంగవీటి రామ్మోహన్ రావు గారు. వాళ్ళిద్దరూ కూడా ముద్రగడ పద్మనాభం గారి లాగా పోరాట యోధులు. వారందరినీ స్మరించుకుంటూ ముద్రగడ పద్మనాభం గారికి ఘనంగా నివాళులర్పిస్తూ, జిఎస్ రావు గారికి ఘనంగా నివాళులర్పిస్తూ, జోహార్ ముద్రగడ పద్మనాభం, జోహార్ జిఎస్ రావు. థ్యాంక్ యూ. కూడా ఉంది. ఆయన రాజకీయ నాయకుడే కాదు, ఈ సమాజాన్ని సంస్కరించాలనుకున్న ఒక మహానాయకత్వ నాయకుడికి. అట్లాగే ఈ సమాజంలో ఉన్న అణగారిన వర్గాలు ఎప్పటికైనా బాగుపడాలి, ముందుకెళ్ళాలి. అణగారిన వర్గాలు, కాపుల ఐక్యత ఈ రాష్ట్ర చరిత్రను మారుస్తుందని నమ్మి పనిచేసిన వాడిగా నేను ఎప్పుడు గుర్తుంచుకుంటాను. అంబేద్కర్ విగ్రహం పెట్టినప్పుడు ఇక్కడికి వచ్చామంటే ఆఖరికి. ఏమైనా జేఎస్ రావు గారితో పిసిసి ప్రెసిడెంట్గా మాకందరికి అనుబంధం ఉంది. చాలా గొప్పవాళ్ళు వీళ్ళంతా. ఆ గొప్పవాళ్ళు ఈరోజు మన దగ్గర లేకపోవడం అన్నది మనకి నిజంగానే పెద్ద లోటు. ముద్రగడ గారి ఆత్మకు, జేఎస్ రావు గారి ఆత్మకు భగవంతుడు శాంతి కలగజేయాలని కోరుకుంటూ, వారి ఆశీర్వాదాలు, వారి ఆలోచన విధానం ఎల్లవేళ మనతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈరోజు ముద్రగడ పద్మనాభం గారి సంతాపం తెలియజేసే ఈ కార్యక్రమంలో పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రత్యేకంగా ఈరోజు ఇక్కడికి రావాలి, ముద్రగడ గారి ఇంటికి వెళ్ళాలి, పరామర్శించాలి, వారికి నివాళులు అర్పించాలని చెప్పేసి ఈరోజు ప్రత్యేకంగా వచ్చారు. చాలామంది అన్నలు అడుగుతా ఉన్నా, విజయవాడలో కాపునాడు జరిగింది. 88వ సంవత్సరంలో వంగవీటి మోహనరంగ గారు విజయవాడ సబ్ జైల్లో ఉంటే వంగవీటి మోహనరంగ గారికి మద్దతుగా ముద్రగడ పద్మనాభం గారు కాపు నాడు ఆ రోజున జూలై 10 ఆదివారం విజయవాడలో జరిగితే 1,00,000 మంది బ్రహ్మాండమైన బహిరంగ సభలో మాట్లాడటానికి, రంగా గారికి మద్దతు ఇవ్వడానికి ముద్రగడ పద్మనాభం గారు విజయవాడ వస్తే గొప్ప జాతి అని చెప్తా ఉన్నా. నిజంగా కాపు సోదరుల్ని నా అన్నలు, నా తమ్ముళ్ళుగా భావించి ఆ రోజు నిజంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో పాటు నడిచిన వాడిగా చెప్తా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు ఇటువంటి నలుగురు సోదరులను కూడా తన గుండెల్లో పెట్టుకొని, తన పక్కన కూర్చోబెట్టుకొని భోజనం చేసిన విషయాన్ని నా కళ్ళారా చూశానని చెప్తా ఉన్నా. ఆచంద్ర తారార్కం మాట్లాడుకునేటువంటి వ్యక్తులుగా వారి రాజకీయ జీవిత ప్రయాణాన్ని సాగించి పరమపదించారు. వారిని స్మరించుకుంటున్నాం. స్మరించుకునేటువంటి సభలో, ఈ హాల్లో అందరి మనస్సులోనూ ఒక ఉత్కంఠ, ఒక భావోద్వేగం. మనం ఏదో కోల్పోయాం, మన గురించి ఆలోచించే నాయకులు మన మధ్య నుంచి వెళ్ళిపోయారంటే మనకు అందాల్సింది అందలేదనేటువంటి బాధ, తత్పర హృదయాలు స్పష్టంగా కనపడ్డాయి. ప్రత్యేకంగా ఇక్కడ నేను మీ ముందు మాట్లాడగలుగుతున్నాను అంటే మొదటిగా స్మరించుకోవాల్సింది నా జీవితంలో కరెక్ట్గా 25 వసంతాల ముందు నన్ను ప్రోత్సహించినటువంటి నాయకుడు శ్రీ జక్కంపూడి రామ్మోహన్ రావు గారిని చెప్పడానికి చాలా బాధ. ఆయన లేడు, కానీ ఆయన తయారు చేసిన ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు. రెండవది ముద్రగడ పద్మనాభం గారితో 98 నుంచి సహచర్యం ఉంది. రాజకీయాలకు సంబంధం లేదు. 2001లో అన్నతో సంబంధం ఉన్నా 98లో ముద్రగడ పద్మనాభం గారితో ప్రయాణించినప్పుడు ఎప్పుడో మనం
సత్యహరిశ్చంద్ర నాటకం చూసాం. సత్యం కోసం హరిశ్చంద్రుడు ఎన్నో కష్టాలు పడ్డాడు. అప్పుడు ఒక మాట అంటాడు ఆయన, ఒక అబద్ధం ఆడవయా మహారాజా, నీకు ఈ కష్టాలు ఎందుకు ఉంటాయి, నువ్వేమైనా మాకు పత్రాలు రాసావా, సాక్ష్యాలు ఉన్నాయా అని. లేదు అంటాడు. సత్యేతరంబునకున్న మానసం గొప్పదంటాడు. తరచూ ఒక మాట అనేవాడు, ఈ రోజున కాపుల్లో ఒక ఎస్పీ అవ్వాల్సినటువంటి వ్యక్తులు డిఎస్పీలుగా, డిఎస్పీ అవ్వాల్సిన వాడు ఎస్ఐ అవ్వాల్సినటువంటి వారు కానిస్టేబుల్గా, డాక్టర్లు, ఇంజనీర్లు కావాల్సినటువంటి వారు మెడికల్ షాపుల్లోని, మెకానిక్ షాపుల్లోని పనిచేసుకుంటా ఉన్నారు అంటే కేవలం రిజర్వేషన్ లేకపోవడం వలన. ఆ రిజర్వేషన్ సాధించినట్లయితే ఖచ్చితంగా కాపు యువత భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ప్రగాఢంగా నమ్మినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. ఖచ్చితంగా ఆ యొక్క నిజాయితీ కలిగినటువంటి ఉద్యమాన్ని ముందుకు చెల్లవలసినటువంటి బాధ్యత రేపటి తరంగా మనందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి రానున్న రోజుల్లో ఆ ఉద్యమం ఏ విధంగా మారుతుంది, ఏ విధంగా రూపకల్పన చెందుతుంది అనేది నాకైతే తెలియదు. కానీ ఖచ్చితంగా కాపుల భవిష్యత్తు కోసం మాత్రం మరందరూ ముద్రగడలు ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. ఆయన ఇక లేరు, ఇక రారు అని శోకసంద్రంలో మునిగినటువంటి అభిమానులందరికీ కూడా ప్రగాఢంగా సానుభూతి తెలియజేసుకుంటూ, ఈ రోజున ఆఖరి రోజులు ఆయన గుర్తు చేసుకుంటే అవమానాలతో, అసహనంతో, ఎన్నో విమర్శలతో కొనసాగింది. ఆయన అవమానించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇది నా వ్యక్తిగత నిర్ణయం. ఈ రోజు నుంచి నన్ను ఎవరైనా నీ జాతి ఏంటి అని అంటే మాత్రం కాపు అని చెప్పను, ముద్రగడ కాపునని చెప్తా. ఈ క్షణం నుండి నా జీవితంలో ఒక మెట్టు ఎదిగినా, ఏదైనా సాధించినా అది ముద్రగడ గారికి అంకితం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను.